హే హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రంజిత్ ఆన్ వీల్స్. మొత్తం మీరు చూసుకోవచ్చు, మనం క్యాంప్ వేసుకున్న ప్లేస్ మొత్తం అదంతా లైక్ తడిసిందని చెప్పేసి ఎండ పెడుతున్నా. అండ్ ఇదంతా మొక్కజొన్న చేను. పొద్దుగాలని ఆయన వచ్చిండు, వచ్చి ఏంటది ఏదో నాగల్లాగా దున్నుతున్నాడు. అండ్ ఇదంతా అడవి అన్నట్టు వెనకాలనే. నేను ఏం చేశానంటే, నేను నైట్ అంతా చెప్పాను కదా వాన పడ్డదని చెప్పేసి, మొత్తం తడిసిపోయింది. బట్ లక్కీలీ మన టెంట్ లోపలికైతే వాటర్ రాలేదు. మొత్తం ఇప్పుడైతే అన్ని ఎండేసిన ఎండ వస్తుందని చెప్పేసి, ఈవెన్ ఇప్పుడు లైక్ 9:30-10 అవుతుంది. 9 గంటలాగా కూడా వాన పడ్డది, చిన్న చిన్నగా చినుకులు పడ్డాయి. అంత ఎండుతుంది అనే టైంలో మళ్ళీ వాన పడ్డది. చేసినాం. ఇక్కడ నుండి నాకు ఆస్ట్రియా 558 కిలోమీటర్లో 600 కిలోమీటర్లు ఏమో ఉన్నది. నేను మెల్లిమెల్లిగా ఒక 10 రోజులలో నేను ఆస్ట్రియా రీచ్ అవ్వాలి. రోజుకి 60 నుండి 70 కిలోమీటర్ల వేగంతో పోవాలి అని చెప్పేసి నేను అనుకుంటున్నా. సో అది మ్యాటరు. ఇవాళ ఎట్లా పెట్టి ఏదైనా ఒక క్యాంప్ సైట్లో చూసుకోవాలి. సాయంత్రం నుండి వాన ఉంది. ఇక్కడ నుండి 7-8 రోజులు వాన ఉంది. నేను వానలోనే తొక్కాలా, మరి ఎలాంటి వాన పడుతుంది, ఇట్లా పడుతుంది. ఇంకోటి ఏంటంటే, టెంట్ ఎండితే చాలు, నేను బ్యాగ్లో పెట్టుకొని ఎట్లనో అట్లా వెళ్తూ ఉంటా. బట్ టెంట్ ఎండాలి. అండ్ ఇప్పుడు మనం జర్మనీలో ఉన్నాం అఫీషియల్గా. అండ్ జర్మనీ ఎలా ఉంటుంది ఏంటి అనేది పోతుంటే ఎక్స్ప్లోర్ చేద్దాం. ముందట పోతుంటే ఒక లేక్ ఉన్నది. మీకు లైక్ ఇప్పుడైతే మీరు చూస్తున్నారు కదా వీడియోస్. సో లైక్ మీకు గివ్ మీ సజెషన్స్ సో దట్ లైక్ ఎలాంటి ప్లేసెస్ చూపెట్టమంటారు, అంటే బ్యూటిఫుల్లా, సైక్లింగ్ చూపెట్టాలా, లేకుంటే సైక్లింగ్తో పాటు కొన్ని నేచర్స్ లైక్ ఎప్పుడు రెగ్యులర్గానే ఉండాలి అలా వ్లాగు, అవన్నీ చెప్పండి. థ్యాంక్ యూ. పదండి ఇంకా. ఈ ఏషియం చూసి ఈ ఏషియం చూసి భయపడకండి. అందరు ఇట్లనే బనీన్లో పొంటే పోతారు, పెద్ద ప్రాబ్లం ఏం లేదు. సేమ్ మ్యాచింగ్. సో జాకెట్ వేసుకున్నా కానీ తొక్కుతా ఉంటే చుక్కలు కనబడ్డాయి. సరే అని చెప్పేసి ఇంకా ఒక రెస్టారెంట్ కనబడ్డది. రెస్టారెంట్ అనుకోండి, వాటెవర్ ఏమని అనుకోండి, కనబడ్డది. సరే ఏమని తిందామని చెప్పేసి వచ్చిన. అండ్ ఒక 450 రూపాయలు పెడితే మనకి ఇలా ఒక బర్గర్ వచ్చింది, శాండ్విచ్ వచ్చింది, 450. తిన్నామంటే ఇక మనం సాయంత్రం దాకా పురుసత్. ఇక చల్లగా ఉంది. సో ఇప్పుడు ఒక అతను, నేను ఇప్పటిదాకా తినడానికి అయితే ఆగిన కదా, ఆగినాక ఒక అతను వచ్చిండు. అతను కూడా సైక్లిస్ట్ అంట. సో అతను ఏమన్నాడంటే, నువ్వు నాతో ఛాయ్ తాగుదాం అనుకుంటానావా అని అన్నాడు. ఛాయా? సరే ఛాయ్ ఏంది ఇక్కడ అనుకున్నా. సో ఇగో ఈ వెహికల్ అతనే, మా ఇంటికి రా, నేను చాయ్ పెట్టిస్తా నీకు అని అన్నాడు. ఓ పర్ఫెక్ట్ అని అన్నా. అండ్ అతను సైక్లిస్ట్ అంట, చాలా టూర్ చేసిండంట. సో అకామిడేషన్ అంటే జస్ట్ ఒక కొద్దిసేపు ముచ్చట పెడదాం అన్నట్టు పిలిచిండు అన్నట్టు. ఓకే. No one will steal anything. ఓకే, నైస్ ప్లేస్. సో ఇదే వాళ్ళ ఇల్లు. గోయింగ్ ఇన్. కుందాయిని యోగా పరంపర అజగారి. Hi. Oh, what is this? This
I bought it from a shop. It's an Indian. Yeah, you know that. It's your Yeah, culture. I know. Yes. Yeah, that's right. No, I miss you. I forgot to put Shiva. Oh, ఇతను పూజ చేస్తాడు. Nice. Mystica. Nag Champa Blue. I bought it from a shop. Yeah, it's like a This Vinayaka. was, the poster for this. Vinayaka, Saraswati, For Diwali Puja. Diwali Ah, Puja. it's like Yeah. fire festival. But I got this here from a friend from India, from a from Rudraksha. Chidambaram. Rudraksha. So Yeah. this is my temple here. I practice yoga, so I have here my Okay. Shiva. Oh, nice. My Oh, yoga teacher. He lived Kundalini about yoga. 25 years in India. okay. I will visit him on Saturday. Okay, he's a yoga teacher. Do you know Dhirendra Brahmachari? Huh? Do you know Dhirendra Brahmachari? He told me that nobody in India knows this man. I know He was him. a yoga teacher from Indira Gandhi. I know him. You know him? Yeah, I know him. సో ఇతని పేరు వచ్చేసి మార్టిన్ అన్నట్టు. తను నన్ను తీసుకొచ్చి ఇవన్నీ చూపెడుతుంటే నాకు మైండ్ పోతుంది. ఈవెన్ ట్రెడిషనల్ మసాలా చాయ్ అవన్నీ అతని దగ్గర ఉన్నాయి. అండ్ నటరాజస్వామి పూజ డమరుకం అండ్ అదేవిధంగా సో ఇతను ఇక్కడ పడుకుంటాడంట. సో ఇది వచ్చేసి నేను వీడియో తీసుకోవచ్చా అని చెప్పేసి అడిగినా ఓకే అన్నాడు. నటరాజస్వామి శివయ్య, లైక్ శివుడు, నటరాజుడు, శివయ్య, శివలింగం అండ్ అదేవిధంగా ఒక పాము ఉంది అండ్ ఇక్కడ సిల్వ కూడా ఉంది. సో వాళ్ళ బిలీఫ్స్ వాళ్ళవి. అండ్ ఈవెన్ అగరబత్తులు ఉన్నాయి. ఇక వినాయక యొక్క డైరీ ఉంది తన దగ్గర. వాట్ నాట్ ప్రతి ఒక్కటి ఉంది అతని దగ్గర. సో చూడండి ఇక్కడ, వావ్ అమేజింగ్ అసలుకి. ఐ వాజ్ షాక్డ్ అసలుకి. సో ఈ వాష్రూమ్, అగరబత్తులు నైస్. ఇక్కడ చూడండి. రియలీ ఐ వాజ్ షాక్డ్. I got from there. I got the Rudraksha. రుద్రాక్ష, ఎస్. మీకు తెలుసో లేదో కానీ మన ఇక్కడ ఇండియాలో ఉన్న కల్చర్స్ గురించి, సనాతన ధర్మం గురించి కానీ, ఆ దేవుళ్ళ గురించి కానీ వీళ్ళు తెలుసుకోవడానికి చాలా ఎగ్జైటింగ్గా ఉంటారు. చూడండి, ఇండియన్ అని చెప్పేసి ఒక బిగ్ బుక్కే ఉంది ఇక్కడ. మీకు ఒకసారి చూపెడతా. మీకు ఇండియన్ రాసింది ఎవరు అంటే ఒక ఆండ్రియాన్ అని చెప్పేసి. సో ఆండ్రియా గ్లోంబకర్ అని చెప్పేసి. ఇండియాలో ఒకప్పుడు రోబో జ్యోతిష్కం మీకు ఎంతవరకు గుర్తుందో లేదు, ఇగో కాశీలో. అండ్ కొంతమంది ట్రైబల్స్ పీపుల్. సో ఇది కదా బుక్ అంటే అసలుకి. దిస్ ఈజ్ వాట్ ఐ డోంట్ లైక్. కింద చెత్త అంతా. ఇగో పెళ్ళి గురించి మన సౌత్లో, ఇగో యోగా గురించి. ఆహా, వినాయక టీ స్టాల్, టీ, కాఫీ, పాలు. ఇది ఎవరిదో కానీ తెలిస్తే చెప్పండి, ఇది ఎక్కడుందో వాళ్ళకి షేర్ చేయండి. ఏ స్టేటో తెలియదు నాకు, లైక్ తెలుగు స్టేట్స్ అయి ఉంటాయి ఇవి. అతను ఇక్కడ తాగినట్టున్నాడు కాఫీ. ఇగో మన గంగా, గోదావరి. ఇగో పాతింప లైక్ ఏంది సామాన్లు అమ్మేది. పాకిస్తాన్ జెండా, ఇది శ్రీలంక అయి ఉంటుంది. కేరళ. ఓ వెరీ మసింగ్ శివ. అబ్బా బాబా బాబా బాబా. ఇంకా నాగసాధువులది కుంభమేళ.
ఇక ముగ్గేస్తాను మనమే సౌతే. వినాయక. ఓహో, క్రేజీ అసలుకి. శ్రీరామరాజ్యం సినిమా పోస్టర్. శ్రీరామరాజ్యం. ఓ హీరో బాలయ్య బాబు, రాముడు అనుకో, నయనతార. ఓ మై గాడ్, ఈ బుక్కులు ఎన్ని ఉన్నాయి అసలుకి. రియల్లీ అమేజింగ్. నెక్స్ట్ లెవెల్ ఇండియన్ బుక్. You bought like that. Oh, that much chai? No, I take it tomorrow. Okay. I always prepare the same, so I always have the same measure of ingredients. Okay. So you have that chai patti? Chai patta, like powder? Chai powder? No. Only No the powder? fresh herbs and You make with the fresh herbs. dried. Dried This is herbs. my- Yeah. this is Herbs. Okay. my cinnamon. I don't know the English word. Ilachi. I We have said ilachi. two the black ones and the green ones. It's from the same shop where I bought the Black sin, cardamom. Cardamom, You bought from Sri Lankan shop? This shop is in Hungary. Hungary. They sell it. From Hungary they sell it to Europe. Oh. 5 days you have. And I buy meanwhile I buy the rice in this shop. Rice? Yeah, rice from You India. eat rice? Yeah. Oh, right. Most of the time, rice and lentils. Oh, you have a basmati, man. This is a very good basmati. Yeah, very good. Low glycemic index, like better. So you have a turmeric powder. This turmeric Yeah, I powder. do it myself. I cut it. You did? I cut it in small pieces and I dry it myself. You do it yourself? Yeah, and then I have a You my India coffee. You call it a coffee mill. Yeah, make it small with this. Coffee milk. Mühle. Oh, You know the English word for this tool. Okay. You make like with. Normally it's for coffee. It's, Okay, Coffee coffee beans, but you do like already turmeric powder with it, right? yes. Oh, It tastes better. okay. Is that hard, like to hold? No, it's okay. Okay. Yeah. But I change. Yeah. అమ్మతోడు మనం ఇండియాలో కూడా పసుపు దంచుకొని లైక్ చేసుకోం, ఎప్పుడో ముసలోళ్ళు చేసుకుంటున్నాం. బట్ ఇతను పూర్తిగా పర్ఫెక్ట్ కల్చర్ పాటిస్తాడు. ఒకప్పుడు మనం ఎట్లనే పసుపు కొమ్మలు తెచ్చుకొని దంచుకొని పసుపు పట్టుకొని డబ్బాలో పెట్టుకుంటాం అట్లా. అండ్ చాయ్ పత్తా కొనుక్కొచ్చుకొని చాయ్లో పడేసుకొని చేస్తలేడు. మొత్తం అన్ని హెర్బ్స్ తీసుకొచ్చి మంచిగా నీట్గా దంచుకొని దానిలో తర్వాత చాయ్ పెడతాడు. నెక్స్ట్ లెవెల్ స్మెల్ వస్తుంది. నాకైతే గూస్ బంప్స్ వస్తున్నాయి, మీకు ఏమొస్తున్నాయో నాకు తెలియదు కానీ. బట్ లైక్ ఈవెన్ నేను కూడా పాటించలేను, నా చిన్నప్పుడు ఎప్పుడో చూసినాయి. ఇంకా మీరు పెద్దోళ్ళు వీడియో చూస్తారు, మన అన్ని చాలామంది పెద్దోళ్ళు చూస్తారు వీడియోస్. సో మీకు తెలిసి ఉంటుంది, నాకన్నా పెద్దోళ్ళు మీరు అందరూ ఒక్కొక్క యూఎస్లో అక్కడిక్కడ సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ వాళ్ళ చిన్నప్పుడు జ్ఞాపకాలన్నీ గుర్తొస్తాయి నాకు తెలిసి. ఈవెన్ మీరు కూడా మీరు అక్కడ ఉండి మనకున్న బద్ధకానికి మనం అవి కూడా చేయట్లేము. బట్ వీళ్ళు స్టిల్ ఇంతవరకు ఇండియాకి పోలేదంట. ఇప్పుడు పోవాలని చాలా ఎక్సైటింగ్గా ఫీల్ అవుతాను సౌత్ ఇండియాకి. నేను ఆడ ఉంటే బాగుండు, మొత్తం తెప్పేస్తుంది. If you have been in India, next you are going to India. So if you want to, like, if you have time, just visit like Andhra Pradesh and Telangana. I will send some guys to like
show you around Okay. the place. Like Can temple. you write it on a Yeah. I will. When you are arrive India, just let me know. Then I will. So this is my number and everything, address. I like just one message. Text me. Then I will. No. I will take you. Like someone will assist you. Someone will take you on their bikes. So bike or car, they will take you around, and we will like. You don't need to worry about like shelter and food, everything. Okay. Nothing, like you don't need to spend anything. Just everything will. My friends and my followers, my subscribers, there are a lot of people. They will take you around. Sure. So very nice. You want to go any temples, anywhere, they will take you, because so if you want to know about, like, you want to explore the Yes. India, the real India, like the villages, not the tourism. that's what the villages, the like ancient temples, like in India, in my place, there is 1,000 pillars temple. 1,000 pillars temple 1,000 have 1,000 pillars, and there is a Ramappa, and like some like there is a lot of temples, like some Vijayawada Kanakadurga temple and Simhachalam and Annavaram. Like there are a lot of temples, mainly South India they have a lot of temples, and like mine is Kakatiya dynasty. So like there are a lot of things to like. So he told me to go to Varanasi. Varanasi is a But, Kashi. it's everybody says when you go to the first time to India, start in the south. Yes, not in the exactly. north. సో మీరు చూసుకోవాలి, ఎవరైనా ఒకరు, నేను ఉండాను ఇండియాలో, బట్ ఎవరైనా కొంచెం మంచి కార్ ఉండి, కొంచెం అతనికి కార్ బైక్ వాటెవర్ ఉండి, అతనికి కొంచెం వాళ్ళ ఇంట్లో స్పేస్ ఇచ్చేటట్టు ఉండి అరౌండ్ తిప్పగలము అని అనుకుంటే జస్ట్ నాకు కాంటాక్ట్ అవ్వండి. సో దట్ ఒక వారం రోజులు టైం తీసుకొని అతన్ని మొత్తం చూపెడదాం. సో నా కోసం థ్యాంక్ యూ. So A lot of tea for me. yeah, I have this metal things here. But there's Chai glasses. I use it for I'm actually I have a small yoga class Okay, when? that I do yesterday in the evening, and I always prepare chai for the students. It's only for my colleagues from work. Okay. We do a little bit in the kindergarten. I have a room. And I don't have to pay for that room, so I don't take money for the yoga. But they have I have a tip box for the tea. They pay for the tea. Oh, we could have done chai. I don't want money. It's I think it's how you call it, karma yoga. I do it for them. Karma. For nothing. For my karma. You know karma too. So it's very hot. Masala. ఇతను వచ్చినప్పుడు మాత్రం ఇండియాకి ఒక మంచి చాయ్ తాగిపోయి ఇంట్లో చేసి. సో ఇతను నాకు 10 ధూప్ స్టిక్స్ ఇచ్చిండు. సో టెంట్లో కొన్ని మస్కిటోస్కి ఇట్లా వస్తే పోవడానికి, అండ్ అంటే లైక్ చంపేయడానికి. అండ్ ఇవాళ ఉండొచ్చు కదా అని అడుగుతాడు, బట్ రేపటి నుండి వాన్ ఉంది. ఇవాళ ఉండొచ్చు కదా అని అడుగుతాడు, బట్ రేపటి నుండి వాన్ ఉంది. నేను కొంచెం ముందుకు వెళ్ళాలి, ఇట్లా వండుకుంటూ పోతే అయ్యేటట్టు లేదు. I give you this 40. So I have a small restaurant. సో ఇది ఒక 4,000. ఇది థ్యాంక్ యూ. 2 times camping. 2 times camping. No, 4 times camping. If it is like 10. Maybe you find one. Maybe you find a farmer who says, okay, you can camp on my
in my garden, maybe. Yeah, yesterday I did that. Not yesterday. Before yesterday, some like they said South Germans are very nice. So they are very kind. You don't worry. So if you ask anyone to like pitch camp, they will allow you. Yeah, you will meet other people on the Lake Constance. They are very. Yeah, everything is expensive. It's one of the expensive parts of Germany, Lake Constance. But when you go in the country inside, away from the lake, everything will be cheaper. సో ఇది అతని ఇల్లు మొత్తం. ఇతను it's your garage, small garage. This is my bike for touring. What bike it is? Kalkoff, German brand, but I don't have the base for panniers front. and everything. And it has a gear. The gear shift is here inside. Oh, so okay. Like a car. Yeah, so it's you like, don't have the hub and outside. everything. Yeah. I think it's pretty much expensive, right? 2,000 euros. 2 lakhs rupees. Okay. Yeah, but there are pretty more. When you buy a really good, say, heavy bike to do tours around the world, you pay 5,000. Oh. No, this is not good. Yeah, Some are not good. Yeah, I know which one is good or which one is bad. Yeah, this fruit is like good. So when they are hard, you don't eat? I tried. Okay. That is a little bit sour. No, it starts raining. Do you hear? It starts raining. One cloud. వర్షం పడుతుంది ఇంత ఎండలో కూడా. ఇవి తినొచ్చు, నీకు కావాలనుకుంటే తీసుకో. Yeah. Some ganja. Ganja? Really? Yeah. You can grow In ganja? Germany, it's now allowed. You can have 3 plants in your garden, and I plant it because it's allowed. Not why because I smoke. I don't smoke. Is this real ganja? Yeah, this is all. I have to harvest some small tomatoes. Yeah, cherry tomatoes. ఇలా ఉంటుంది వీళ్ళ గార్డెన్. Nice. Like, what is this? It's a black carnivorous plants. Carnivores. Okay. Yeah, they eat flies and so. Okay. You know, Nepenthes? This is the most famous one. The Venus fly. Yeah. ఇది తెలుసు కదా, ఇలా ఏలు పెట్టాక టక్కున మూసుకోపోద్ది. అదే ఈ ట్రీ. ఇప్పుడు ఇలా ఇప్పుడు ఇక్కడ ఉందా, మూసుకోపోయింది చూసిరా. Here, she's opening. It's opening. Yeah. See the prey inside, fly or something like that. And it was a fly. అక్కడ ఫ్లై ఉంది, ఫ్లై ఉండగానే పోయింది. So thank you very much. Thank you very much. Nice to meet you. Soon he's coming to India, so kalusdam andaram akkada. Thank you. Okay. Thank you. So don't అసలుకి నేను చాలా విషయాలు నేర్చుకుంటున్నా వీళ్ళ దగ్గర. అండ్ చాలా విషయాలు అంటే నాకు తెలుసు యూరోపియన్ పీపుల్స్ చాలామంది ఇండియాకి ట్రావెల్ చేస్తారు అని, బట్ రియలీ వాళ్ళు చాలా తెలుసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు చాలా విషయాలు కానీ అవన్నీ కూడా. సో ఇలా మనం కలిసినప్పుడు వాళ్ళకి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అండ్ మనకు వాళ్ళు చాలా రెస్పెక్ట్ కూడా ఇస్తారు అన్నట్టు. సో యా, అతను వాళ్ళ ఇంట్లో ఉండమని చెప్పిండు, కానీ నాకేం అర్థం అవ్వట్లేదు. నేను రైడ్ చేయాలి, గత 2-3 రోజుల నుండి 50-60 కిలోమీటర్లు కూడా దొక్కట్లేదు.
సో అందుకనే ఇంకా నేను మూవ్ అవుతున్నా. ఇప్పటికి 2:30 అవుతుంది. నేను ఒక 10 కిలోమీటర్లు కాదు కదా, 4-5 కిలోమీటర్లు తొక్కేసిన అంతే. అందుకని ఎక్కువ తొక్కలే, అందుకే పోతున్నాయి. ఇక ఆయన ఒక 4,000 ఇచ్చిండు డబ్బులు. అండ్ ఎనఫ్లేండి, మంచిగా ఒక రెండు రోజులు తినొచ్చు, నేను క్యాంప్ వేసుకోవచ్చు. నైస్. మీరు నేను ఇదే చెప్తా, సైక్లింగ్ అట్లా పోతూ ఉంటావు ఏమొస్తారు ఏంద్రా అంటే, ఇంతకన్నా మంచి ఇక ఎవరైనా పరిచయం అవ్వడం కానీ, రియల్గా నిన్ను వాళ్ళ ఇంట్లోకి తీసుకుపోయి పెట్టడం కానీ, ఇవన్నీ ఎవరు చేయలేరు. ఎందుకంటే నువ్వు ఫ్లైట్లోనే ఎక్కడ పోతే అంత కమర్షియల్ పీపుల్ తలుగుతారు నీకు ఎప్పుడైతే టూరిజంలో ఉంటావో. బట్ ఐఎమ్ నాట్ ఏ టూరిస్ట్, ఐఎమ్ ఏ ట్రావెలర్. సో ట్రావెలర్కి ఎప్పుడు లైఫ్ చాలా బాగుంటుంది. ప్లానెడ్ థింగ్స్ కన్నా నా లైఫ్లో అన్ప్లానెడ్ థింగ్సే బాగా వర్కౌట్ అవుతాయి. ఇది అందులో ఒకటి. నేను ఎప్పుడైనా లైక్ ఆగి మాట్లాడుతున్నా అంటే కొండలు ఎక్కుతున్నాను వెళ్తాను. సో బ్యూటిఫుల్ లొకేషన్ అసలుకి. నైస్. సో ఇప్పటిదాకా అతను మనకు పరిచయం అయింది కదా. సో అతను ఏం చెప్పిండంటే, అతను అంతకుముందు బాగా ఆల్కహాలిక్ ఉండేనంట. సో బాగా తాగేటాడంట. రీహాబిలిటేషన్ సెంటర్లో ట్రీట్మెంట్ కూడా తీసుకున్నాడంట. సో తర్వాత ఎప్పుడైతే ఈ యోగా స్టార్ట్ చేసిండో అతను, ఆ యోగా నుండి, ఆ పూజల నుండి అతను ఆ రీహాబిలిటేషన్ ఏదైతే ఉందో విముక్తి పొందిందంట. సో లైక్ నాకు బాగా అనిపించింది అతను చెప్పేది కానీ, అతను మాట్లాడేది కానీ, ఎవ్రీథింగ్. నైస్ కదా. ఇలా ఒకరు మనకు కలిసి మనకు చాయ్ పెట్టించి, పోయేటప్పుడు కొంచెం మనీ ఇచ్చి, ఫుడ్ ఏమన్నా కావాలని చెప్పేసి కొంచెం చేసుకోవడానికి క్యాంప్ వేసుకున్నాక ఇచ్చేసి, పడుకోవడానికి స్పేస్ ఇచ్చేసి, మనం చాలా హార్డ్గా చూస్తాం అలాంటి వాళ్ళు దొరకాలంటే. అదే మనలా అంటే చాలామంది సైక్లిస్టులు ఇండియాలో మన వాళ్ళు చేస్తున్నారు రైడు. పెట్రోల్ పంప్లో స్టే కోసం పోతే వాడు నో చెప్తాడు చాలాసార్లు. చాలామంది, ఈవెన్ నేను కూడా అట్లా
ఎదుర్కొన్నా అలాంటి థింగ్స్. ఏ మన లొకేషన్ అసలు